ఈ అమ్మాయి బుక్ చదువుతా వస్తుంది. చుట్టుపక్కల జరిగే జాంబీ అటాక్‌ని మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. అది చూసిన మన హీరో తనని లాక్కెళ్ళిపోతాడు. తర్వాత చదువుకుందురా అని ఆ పక్కన ఉన్న మెట్లు చూస్తాడు. ఆ మెట్లుతో పక్కన ఉన్న రూమ్‌కేస్తాడు. ఆ రూమ్‌కి ఎక్కుతాడు. సడెన్‌గా హీరోయిన్ వచ్చేటప్పుడు హీరోయిన్ మీద అటాక్ జరుగుద్దనుకుంటాం. ఎట్టాగొట్ట హీరో సేవ్ చేస్తాడు. దాంతో తను కూడా మంచి ఒక రూమ్‌లో వస్తారు. స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక రూమ్‌లో చక్కగా ఏర్పాటు చేసుకుంటారు. పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంటారు. ఆళ్ళ ఫోన్‌లోని ప్రిన్సిపల్ రూమ్‌లో ఉంటాయి. అలాగే ఒక జాంబీ అమ్మాయి ఫోన్ తీసుకుంటారు. తన ఫేస్ చూపిస్తారు. ఫేస్‌తో అన్‌లాక్ అవుతుంది. అది వర్క్ అవ్వగానే పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక్కడ స్కూల్‌లో జాంబీ అటాక్ జరిగిందని. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. దాంతో ఒక అమ్మాయి తెలివిగా ఏం చేసిద్దంటే ఫైర్ ఎమర్జెన్సీకి కాల్ చేస్తుంది. కానీ అది దురదృష్టవశాత్తు చాలా దూరంగా ఉంటుంది. దాంతో స్టూడెంట్స్ అందరూ తలుపులకి ఏదో ఒకటి అడ్డు పెడుతుంటే జిమ్ అనే ఒక టీచర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. స్టూడెంట్స్ నేనేమి ఎఫెక్ట్ అవ్వలేదని మంచిగా చెప్తాడు. వాళ్ళు కూడా నమ్మి వర్క్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా ఒక అమ్మాయి తన చేతికున్న గాయం చూస్తుంది. అతను నాకేం కాలేదు జస్ట్ దెబ్బ మాత్రమే అంటాడు. దాంతో అతను మాట్లాడుతున్నాను ముక్కులోంచి నెత్తురు వస్తుంది. దాంతో డౌట్ వచ్చి ఒక అమ్మాయి తనను కొడుతుంది. తను కింద పడిపోయి నోట్లో అంతా రక్తం కక్కుతూ ఉంటాడు. సడెన్‌గా జాంబీగా మారిపోయి ఒక అమ్మాయిని